హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే గత ప్రభుత్వం ఆసరా పింఛనుగా, ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛనుగా వృద్ధులకి వితంతులకి పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి, అలానే దివ్యాంగులకు కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయూత పథకం కింద వృద్ధులకి వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి బ్యాంకులో జమ చేస్తామని చెప్పారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు 8 నెలల పైన అవుతుంది కాబట్టి ఇంకా మనకైతే ఈ పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి, చేయూత పథకం కాబట్టి మనకైతే ఇటు ప్రజలు ఇటు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు చేయూత పథకం కింద పింఛన్ అయితే పెంచి ఇవ్వాలనేసి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతుంది. ఈ నెల సంబంధించింది ఎవరు ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకో చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త చెప్పింది. మొత్తానికైతే గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా, ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్గా పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్లో గెలిచిన వెంటనే చేయూత పథకం కింద పింఛన్ అయితే పెంచి వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పెంచి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అమలు చేయబోతుంది. ఎందుకంటే ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ 8 నెలల పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛన్ సంబంధించిన పథకం అయితే అమలు చేసి భారీగా అయితే పెంచింది. మనకైతే ఆగస్టు నెల సంబంధించింది కొంతమంది పింఛన్ అయితే విడుదల చేశారు, కొంతమంది విడుదల చేయలేదు. కాబట్టి ఎవరికైతే ఆగస్టు నెల సంబంధించిన పింఛన్ అయితే విడుదల చేయలేదో వాళ్ళకైతే మరి కాసేపులో పింఛన్ డబ్బులు విడుదల చేయబోతున్నారు. అంటే వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున బ్యాంకులో జమ చేస్తారు ఆగస్టు నెల సంబంధించిన పింఛను మరి కాసేపట్లో. అలానే మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించింది కూడా మనకైతే వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పెంచి బ్యాంకులో జమ చేయబోతున్నారు. ఈ 2 నెలలకు సంబంధించిన పింఛన్ అయితే పెంచి చేయూత పథకం కింద మనకైతే పింఛన్ అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. మొత్తానికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మరి కాసేపట్లో మనకైతే ఆసరా పింఛన్ అంటే చేయూత పింఛన్ కింద మనకైతే బ్యాంకులో జమ చేస్తారు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కావు. అలానే కొంతమందికి ఆసరా పింఛన్ బ్యాంకులో జమ అయినా మెసేజ్ రావట్లేదు, మీరే బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మరి కాసేపట్లో ఈ ఆసరా పింఛన్ అంటే చేయూత పింఛన్ సంబంధించిన పింఛన్ డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.